సినిమా బ్యాక్డ్రాప్ లో సినిమాలు తీయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కాంతా సినిమా కూడా అలాంటిదే. గొప్ప పేరున్న డైరెక్టర్ మరియు యాక్టర్ మధ్య ఈగో క్లాష్ నేపథ్యంలో కాంతా సినిమాని డైరెక్టర్ రూపొందించాడు. 1950 బ్యాక్డ్రాప్ లో సినీ ప్రపంచం మరియు ఆగిపోయిన సినిమా మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సినిమా సెట్ లో వాతావరణాన్ని, యాక్టర్లు నటించే విధానాన్ని చాలా బాగా చూపించారు. డైరెక్టర్ మరియు హీరో పోటీ పడి చేసే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అనుకోకుండా సినిమా సెట్ లో జరిగే మర్డర్తో కాంతా సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందించాడు, కానీ అదంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ లో మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది రివీల్ అయినప్పుడు చాలా థ్రిల్ అవుతాం. మహాదేవన్ క్యారెక్టర్ లో దుల్కర్ యాక్టింగ్ మాత్రం కాంతా సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు. సముద్రకని, భాగ్యశ్రీ, రానా తమ క్యారెక్టర్స్ లో బాగానే చేశారు. టెక్నికల్ గా కాంతా సినిమా చాలా బాగుంది. విజువల్స్ అయితే స్టన్నింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉండాల్సింది. డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని ఇంకా బాగా రాసుకొని ఉంటే కాంతా మరింత బాగుండేది. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.